హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర కొత్త ట్రాఫిక్ రూల్స్ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మైండ్ స్పేస్ జంక్షన్. ఇక్కడ ఉన్నది ఐకియా, ఈ రైట్ సైడ్ లో ఉన్నది మైండ్ స్పేస్. ఈ రోడ్డు నుంచి మనం ఇటువైపు వెళ్తే హైటెక్ సిటీ వైపు వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్తాము. అదే ఇటు వెళ్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వైపు వెళ్తాము. అలానే ఇటువైపు వెళ్తే ఏఐజీ హాస్పిటల్ వైపు వెళ్తాము. ఈ జంక్షన్ దగ్గర కంటిన్యూస్ గా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో చూసినా కూడా ఇలా అండర్ పాస్ లోకి వెళ్లే కార్లు చాలా ఎక్కువ చూడొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇవాల్టి నుంచి అంటే మార్చి 22 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ ని తీసుకొచ్చారు. అవి ఏంటి అంటే, బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి వస్తా హైటెక్ సిటీ వైపు వెళ్లే వాళ్ళు సేమ్ అండర్ పాస్ ని వాడుకోవచ్చు. అలానే హైటెక్ సిటీ వైపు నుంచి వచ్చి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లే వాళ్ళు కూడా సేమ్ అండర్ పాస్ ని వాడుకోవచ్చు. నెక్స్ట్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి వచ్చి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాలంటే ఈ బ్లూ కలర్ లైన్ చూసారు కదా, ఇలా వచ్చి ఇక్కడ రౌండ్ అబౌట్ వైపు వెళ్లకుండా ఇక్కడే రైట్ సైడ్ కి తిరిగి ఇలా ట్రాఫిక్ లో కలవచ్చు. ఇంక ఇక్కడ స్ట్రైట్ గా మనం కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లిపోవచ్చు. అలానే ఏజీ హాస్పిటల్ వైపు నుంచి వచ్చే వాళ్ళు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వైపు వెళ్ళాలి అంటే ఇలా వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరగకుండా ఇంకా ముందుకు వచ్చి ఫ్లైఓవర్ కింద ఉన్న రూట్ ను వాడుకొని ఇలా రావాల్సి ఉంటుంది. ఇంకా హైటెక్ సిటీ వైపు నుంచి వచ్చే వాళ్ళు యూటర్న్ తీసుకోవాలి అంటే ఇంతకు ముందు ఇక్కడ బ్యారికేడ్స్ ఉండి యూటర్న్ తీసుకోవడానికి కుదిరేది కాదు. ఇప్పుడు ఆ ఫెసిలిటీని ఇచ్చారు. అలానే బయోడైవర్సిటీ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇలా వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. ఇవి ఇవాల్టి నుంచి ఈ లొకేషన్ లో కొత్తగా రాబోతున్న ట్రాఫిక్ రూల్స్. థ్యాంక్ యూ.